వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్లో ఎస్ అంటే శ్రామిక. శ్రామికులు పార్టీ పేరులోనే కాదు తన హృదయంలో ఉన్నారని చాటి చెప్పారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సరైన జీతాలు లేక జీవితాన్ని గడపలేక అగచాట్లు పడుతున్న విశాఖ బ్రాండిక్స్ కార్మికులకు అండగా నిలిచారు వైఎస్ జగన్. నేనున్నానంటూ అచ్యుతాపురం వెళ్లి కార్మికులకు భరోసా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కనీస జీతాల పెంపు కోసం విశాఖ దువ్వాడ బ్రాండిక్స్ మహిళా కార్మికులు చేస్తున్న ఆందోళనకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకునేందుకు అచ్యుతాపురం వెళ్లారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నా జీతం 5,000 అండి. మీరు ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ? నేను క్వాలిటీగా వర్క్ చేస్తున్నాను. క్వాలిటీలో ఆడిటర్ గా వర్క్ చేస్తున్నాను. ఏం పద్ధతి? ఆడిటర్. క్వాలిటీలో ఆడిటర్ గా పనిచేస్తారు అంటే మామూలు బేసిక్ మామూలు లేబర్ కన్నా పై లెవెల్లో పనిచేస్తా ఉన్నారు. 5 ఏళ్ల నుంచి మీరు పనిచేస్తా ఉన్నారు. మీ జీతం 5,000. అన్యాయమైన జీతం మీకు ఇస్తా ఉన్నారు. ఇవ్వడమే కాకుండా రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా పెట్టారు. ముఖాముఖిలో భాగంగా బ్రాండిక్స్ కార్మికులు తమ సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించారు. ఉద్యోగంలో తాము ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వైఎస్ జగన్ కు తెలియజేశారు ఉద్యోగులు. మాకు టార్గెట్ అనేది ఇస్తారు. వారి టార్గెట్ లో కుట్టకపోతే ఆ టైంకి కుట్టకపోతే బ్రేక్ కూడా వెళ్ళడం మానేస్తాం. 99% ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రేక్ మానేసే కుట్టుకుంటారు. కానీ అంత టార్చర్ చేసిన 4,000 వర్క్ చేయడం మాకు ఎంత బాధగా ఉంటుంది. న్యాయమైన డిమాండ్ సాధన కోసం ధర్నా చేస్తే మహిళలని కూడా చూడకుండా పోలీసులు కొట్టారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 30వ తారీఖుని మేమే ధర్నా చేసామండి అచ్యుతాపురం సెంటర్ లో. సీఎం జిల్లాలో ఉండి కూడా మమ్మల్ని ఎస్రాయవరం స్టేషన్ లో ఎలిమెంటల్ స్టేషన్ లో మొత్తం మేము ధర్నా చేస్తామని చెప్పేసి మమ్మల్ని స్టేషన్ లో పెట్టేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా బట్టలు ఓడతీసి మరి మమ్మల్ని స్టేషన్ తీసుకెళ్లారు సార్. మమ్మల్ని ఉద్యోగుల ఆందోళనలో పోలీసులు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో అవన్నీ ఇవ్వకపోగా పోలీసులను పెట్టి ఏకంగా ధర్నా చేస్తా ఉన్న నిర్దాక్షిణ్యంగా కొట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకొని పోవడం, అది కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇదే జిల్లాలో ఉండగా చేయడం ఇంతకన్నా దారుణమేది ఉండదు. నిత్యావసరాల వస్తువులు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో 4,000 రూపాయలతో ఉద్యోగులు ఎలా బతకాలని ప్రశ్నించారు. 2011లో వేతన సవరణ జరిగినా ఉద్యోగులకు మాత్రం దాని ప్రయోజనాలు దక్కలేదని గుర్తు చేశారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి ఉద్యోగులకు విముక్తి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తానన్నారు. నేను కూడా ఇక్కడ నుంచి లేఖలు రాస్తాను. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ లేఖలు రాస్తాం. చేస్తా ఉన్న ధర్నాలు దీక్షలు ఇంకా ముమ్మరం చేస్తాం. వాళ్ళల్లో మార్పు రావాలి. వాళ్ళు మనతో పనిచేయించుకున్న విధానం కూడా మార్పు రావాలి. మంచి విధానం లేకొచ్చి మనతో కలుపుకొని వాళ్ళు పనిచేసే విధానం రావాలి. జీతాలు కూడా ఇంతకు ముందు చెప్పినట్టుగా 10,000 రూపాయలు తక్కువ ఏమాత్రం ఇచ్చినా కూడా ఒప్పుకోని పరిస్థితులకి ఖచ్చితంగా ఒప్పుకోకుండా గట్టిగా నిలదీస్తూనే వాళ్ళని గట్టిగా అడిగే కార్యక్రమం కూడా చేస్తాం. బ్రాండిక్స్ మహిళా ఉద్యోగుల డిమాండ్లు తీరేంత వరకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నెలకు 10,000 జీతం ఇవ్వకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే నిరాహార దీక్షకు దిగేందుకు కూడా సిద్ధమన్నారు. నెల రోజుల గడువులో ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని అల్టిమేటం ఇచ్చారు వైఎస్ జగన్. 10,000 రూపాయలు కన్నా వీళ్ళకి ఇవ్వకపోతే తీవ్ర స్థాయిలో ఉద్రిక్తంగా ఇంకా దీక్షలు చేసే కార్యక్రమం చేస్తాం. అవసరమైతే నేను కూడా ఇక్కడికే వచ్చి నిరాహార దీక్ష కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తానని కూడా చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. న్యూస్ డెస్క్, సాక్షి న్యూస్.